రాజకీయంగా మూల్యాన్ని చెల్లించుకుంటాం. ఓకే. ఇంకొకటి సార్, ఇండస్ట్రీకి సంబంధించి మనం ఇన్ని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. గతంలో మనం ఏపీకి సంబంధించి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ టికెట్లకు సంబంధించి ఈ ఇష్యూ గురించి మాట్లాడినప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఏకమైంది. జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ వచ్చింది. ఆ టికెట్లకు సంబంధించి ఎలా తగ్గిస్తారు, మేము ఇంత పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నాము, కోట్ల కోట్ల సినిమాలు తీస్తున్నాము అని చెప్పేసి అప్పుడు అందరూ ఏకమే మాట్లాడుతూ వచ్చారు. కానీ ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద అలాంటి యాక్షన్ తీసుకోలేకపోయారు, అలాంటి కాల్ ఇవ్వలేకపోయారు? ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది కాదు అంటూ, అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి అల్లు అర్జున్ వర్సెస్గా మీ ఇద్దరికి జరుగుతుంది, ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందని చెప్పేసి వాళ్ళందరూ ఎందుకు మాట్లాడలేకపోయారు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు మాట్లాడారు? అప్పుడు అల్లు అర్జున్ గారు మన పవన్ కళ్యాణ్ గారు ఒక ఫిలాసఫీ చెప్పినాడు. మా డబ్బు మేము సినిమా తీసుకొని మా అభిమానులు వాళ్ళు బుద్ధి పుట్టిన అభిమానికి బుద్ధి పుట్టినట్టుగా డబ్బులు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నప్పుడు మధ్యలో మీ పంచాయతీ ఏంది? ఇది ఆయన సిద్ధాంతం. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఆ సిద్ధాంతం తెలియదు. అల్లు అర్జున్ డబ్బులు అల్లు అర్జున్ ఫ్యాన్ చూసుకుంటున్నారు, మీకు ఏదైనా ఉంటే లా అండ్ ఆర్డర్ చూసుకోండి, మీకేం పంచాయతీ ఎందుకు ఇష్టం అని అట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయనకి గ్యాప్ ఉంది. ఇక్కడ అక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే రాళ్ళేయాలి. ఒకటే కారణం, జగన్ అంటే పడదు కాబట్టి ఏం చేసినా జగన్ తప్పు. ఇప్పుడు రేవంత్ రెడ్డితో గొడవలు లేదు, వాళ్ళు రేవంత్ రెడ్డి మనుషులని నేను చెప్పను, కానీ రేవంత్ రెడ్డితో గొడవలు లేవు కాబట్టి ఏం చేసినా కరెక్టే. ఇష్టం లేకపోయినా మౌనంగా ఉండిపోవడం. కాబట్టి ఖచ్చితంగా ఇది కనపడుతోంది. రాజకీయ ఉద్దేశాలతో మాట్లాడినారు తప్ప సినిమా, ప్రజలు, ప్రజాస్వామ్యం పద్ధతుల గురించి కానే కాదు. అది రిఫ్లెక్ట్ అది ప్రజలకు అర్థం అవుతా ఉంటుంది. ఇప్పుడు జగన్ ప్రతిసారి గుర్తొచ్చేస్తున్నాడు, వీళ్ళు చేసిన గతంలో చేసిన శాస్త్రాల వల్ల సినిమా పరిశ్రమ ఆ రోజు జగన్ చెప్పింది ఇదే కదా, ప్రతిదానికి ఇదే కౌంటర్ వస్తుంది. ఇప్పుడు ఇది ఎంత ఎక్కువ గుర్తొస్తే అది అధికార పార్టీకి అంత నష్టం. ప్రతిసారి జగన్ ప్రతిపక్ష నాయుడు ఎక్కువ గుర్తు రాకూడదు, మనమే గుర్తు రావాలి. వీళ్ళు చేసే వ్యవహార శైలి వల్ల ప్రతిపక్ష నాయుడు ప్రతిరోజు గుర్తొచ్చేట్టుగా చేస్తున్నారు వీళ్ళు. ఇంకా వాళ్ళ ఇష్టం, మనం ఏం చేస్తాం. ఇంకో నిన్న ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఏపీకి తరలి రావాలని చెప్పేసి ఇక్కడ సంబంధించి పురంధేశ్వరి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చాలా మంది మాట్లాడారు. దానికి భిన్నంగా ఇక్కడి నుంచి ఇండస్ట్రీ నుంచి వాదన వినిపిస్తుంది. మేము ఏపీకి వెళ్ళి ఏం చేస్తాము, మేము ఇక్కడ ఇల్లులు కట్టుకున్నాము, ఇక్కడ స్టూడియోలు కట్టుకున్నాము, ఏపీకి వెళ్ళే పరిస్థితి లేదు, ఇండస్ట్రీ తరలి వెళ్తుంది అనేది పచ్చి అబద్ధము, హైదరాబాద్లోనే ఉంటుంది ఇండస్ట్రీ, సినిమాల షూటింగ్లు అన్ని కూడా హైదరాబాద్లో జరుగుతాయని చెప్పారు. ఏంటి ఇప్పుడు ఇది కూటమి పిలుపునిచ్చిన దానికి వ్యతిరేకంగా నడుస్తున్నట్టే కదా ఇప్పుడు? మరి కూటమి అడిచింది ఆయన అధ్యక్షుడు ఏదో విశాఖపట్నంలో మాట్లాడినాడు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కళ్యాణ్ గారు గిరిజనులతో పోయినారు కాబట్టి సినిమా వీడికి వచ్చి మాట్లాడారు. సినిమా ఉపన్యాసం తప్ప అదేం సీరియస్ గా మాట్లాడిన ఉపన్యాసం కాదు కదా. కాబట్టి ఇది ఏం జరగదు. ఖచ్చితంగా సినిమా ఫీల్డ్ ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్ తరలి వచ్చే ప్రసక్తుడు తెలుగు వాళ్ళే కదా. అప్పుడైతే చెన్నై ఆ ఎమోషనల్ వచ్చారు, గవర్నమెంట్ కూడా చాలా కన్స్ట్రక్టివ్ గా ప్రోత్సహించింది. హైదరాబాద్ లో బోల్డ్ అని స్థలాలు ఉన్నాయి, వైడర్ గా స్టూడియోలకు స్థలాలు ఇచ్చారు. అక్కినే నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఇవన్నీ సినిమాలకు స్థలాలు ఇచ్చారు, అవన్నీ చేశారు. వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకుని పద్మాలయ స్టూడియోస్ అవన్నీ తీసుకొచ్చి దానికి ₹1,00,00,000 ఖర్చులు ఉన్నాయి. మళ్ళీ ఆడ ఒక వ్యవస్థ పెట్టుకొని దాన్ని మెయింటైన్ చేసుకుంటా మళ్ళీ ఏడకొచ్చి ₹1,00,00,000 పెట్టాలంటే అది అయ్యే పని కాదు. కాబట్టి ఇప్పట్లో రారు. కానీ విశాఖపట్నం కేంద్రంగా ఏదో ఒక రోజు సినిమా పరిశ్రమ కొంత ఫోకస్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. దానికి ప్రభుత్వం కూడా శ్రద్ధ పెట్టాలి కదా, ప్రభుత్వం కూడా ప్రోత్సాహాలు ఇవ్వాలి కదా, రోడ్లు వేయాలి, స్థలాలు ఇవ్వాలి. ఇంకా విశాఖపట్నానికి ఆ ప్రోత్సాహం మొదలెట్టారంటే మళ్ళీ అమరావతి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏం కావాలి, అదొక పెద్ద సమస్య. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా సినిమా పరిశ్రమను అద్భుతాలు చేయాలనే ఆలోచన ఇప్పట్లో చేయదు. ఒకవేళ చేసినా కూడా అది పేపర్లకే పరిమితం అవుతుంది తప్ప ఇప్పటికిప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేసే పరిస్థితి అయితే ఉండదు. వైసీపీ మాత్రం అల్లు అర్జున్కి చాలా వైబ్రెంట్ గా సపోర్ట్ చేస్తుంది. పురుషోత్తం రెడ్డి గారు సోషల్ మీడియాలో కావచ్చు, కొంతమంది అంటే అది ఏ భిన్నంగా వాళ్ళు ఏం ఆలోచించి తీసుకున్నారో కానీ అల్లు అర్జున్ని ఒక అస్త్రంగా వైసీపీకి ఒక వాడుకోవడానికి ఏమన్నా కనిపిస్తుందా, లేదంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ గా చేయడానికి ఇది ఏమన్నా జరుగుతుందంటారా? రాజకీయాల్లో శత్రువు మిత్రువు అది సూత్రం బేసిక్ గా. అల్లు అర్జున్ గారి విషయంలో 2 కాన్సెప్ట్ ఉన్నాయి. ఒకటి, ఆయన వివాదం యాడ్ నుంచి ప్రారంభమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రవిచంద్రారెడ్డి ఎన్నికల సందర్భంలో వాళ్ళ ఇంటికి రావడమే స్టార్ట్ అయింది. కాబట్టి మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కే వచ్చినాడు, దాంతో భేదం వచ్చిన ఒక సానుభూతి ఉంటుంది వైసీపీ శ్రేణులకు కూడా. మనోడు కోసం వచ్చినప్పుడే కదా జరిగింది పాపం అనే బాధన వాళ్ళకు ఉంటుంది. రెండోది, పవన్ కళ్యాణ్కి భిన్నమైన పరిస్థితి కదా ఇది. పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ గా మారినప్పుడు అల్లు అర్జున్ వైపు కాకపోతే పవన్ కళ్యాణ్ వైపు నిలబడరు కదా. అప్పుడు నిలబడ్డారు వీళ్ళు. జగన్ కి వ్యతిరేకంగా ఏం జరిగినా మేము రెడీ అన్నారు కదా. ఇప్పుడు మీకు ఏం వ్యతిరేకంగా ఏం జరిగితే వాళ్ళు రాకుండా ఎట్టుంటారు? ఖచ్చితంగా అల్లు అర్జున్ విషయంలో ఈ 2 కారణాలు ఇచ్చారు. రాజకీయంగా తేడా వచ్చింది కారణం, నైతికంగా మనోడు కోసం వచ్చినప్పుడే ఇది జరిగింది అనే నైతికం. ఈ 2 కలిపి అల్లు అర్జున్ వైపు ఖచ్చితంగా వైసీపీ నిలబడారు.